అట సుత్తబెట్టి కిట్ట వచ్చి ఈపి గోకు రా. నేను నీ వీపు గోకాలా? నువ్వే. నువ్వు కాకపోతే నీ అత్తనంపు. అత్త గిత్త అన్నావంటే సొంపుతా. నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. ఇదిగో దాన్ని. ఉసై ఉసై వెళ్ళి దాని దగ్గరికి, లేకపోతే నన్ను గోకమంటుంది. అబ్బా ఇంత సమ్మగా ఉంది. కిట్ట గోకించుకుంటుంటే ఆ కిక్కి వేరప్ప. ఓసి నీ జిమ్మడా, నీ మొహానికి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి. ఏ అత్తగుంటా, అట ఖాళీగా నుంచోకపోతే వచ్చి మా అమ్మకి వన్నం తినిపించొచ్చుగా. నేనా? మీ అమ్మకి నా చేతులతో అన్నం పెట్టాలా? ఏ దాని చేతులు బాగానే ఉన్నాయిగా. ఏటటే బసంతమ్మా, అదేనమ్మా, ఆవిడ చేతులు బాగానే ఉన్నాయి అంటున్నాను. ఉంటేటి నీ చేతులు చూస్తుంటే వాడితో తినాలనిపిస్తుంది. నా చేతులు ఏమన్నా గోల్డెన్ స్పూన్లా? దీంతోనే తినాలి అనిపించడానికి. కర్మ కర్మ. ఓసే శిరీష, నువ్వు వెళ్ళి దానికి తినిపించవే. వాళ్ళమ్మే చూడవే, ఆ ముసలి గుంత ఆ నగల గుంత పంపించాలంటుంది. అత్తగుంటా నేనే తినిపిస్తానమ్మా, నేనే తినిపిస్తాను. నేనే పోయి పోయి గారడి వాళ్ళ చేతిలో పడ్డాను. ఇప్పుడే ఇలా ఉంది, ముందు ముందు ఇంకా ఎన్ని చుక్కలు చూపిస్తారు. ఈ అన్న ముద్దల చేతితో తినడం కన్నా తాపితో తినడం బెస్ట్. ఏంటి తాపియా? వాళ్ళమ్మే అది కాదమ్మా, తాపి కాదమ్మా, తాపీగా తిను అంటున్నాను. బాగుందా బాగుందా బాగు. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలా పెద్దది. నాను కూడా నా కూతురికి ఇలాగే తినిపించేదాన్ని. అదేలా నేను ఇంకా సాంబార్లో ములక్కాయ అనుకున్నాను. ఈసారి నోట్లో ముద్దట్టు ఏలట్టు మాక. వేలు కాకుండా కాలు పెడతారనే. ఉండు ఉండు ఉండు, పెడతానుండు పూసంతా మెల్లిగా పెడతానుండే. ఇదిగో మేకప్ గుండా గోకింది సాలు. పేపర్ తెచ్చి ఇసురు. విసరాలా? ఎందుకు? ఫ్యాన్ ఉంది కదా. మా గుడిసెలో ఈసురుకోవడమే అలవాటు. అట్ట ఇసురుతేనే గాలి వచ్చినట్టుంటది. ఇసురు అత్తయ్య గారు. నువ్వు పట్టవే. తాగించో. ఎన్నిసార్లు తాగించాలి? నేను అన్నం తింటాను. తిను. ఏ నగల గొంత, నువ్వు వచ్చి నాకు ఇసురుకో. ఏం నాకాలి, ఏం విసరాలి? ఏటి నాకు ఏం విసురుతావేటి? గాలి ఇసురు. నువ్వు చెప్పు. ఏడుకుంటాడు. పెసలు చెప్పాలంటే పెసలా? పెసలు కావాలా నీకు? ఏటే నీకు ఇంగ్లీష్ రాదేటే? పెసలు 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 తిప్పలా ఇవి? ముందు తినండి సార్, తర్వాత విసురుతాను. నువ్వు నాకు తాగించో. తాగించాలా? తాగించాలి అంతేగా. తాగిస్తా. కొంచెం మెల్లగా.
అమ్మయ్య ఈ చాండాలం అయిపోయింది. ఛీ, 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 ఛీ. అన్నం మస్తుగా ఉన్నది. ఆ? మాకొక ముద్ద కూడా పెట్టలేదుగా. మీ సర్వీస్ మాకు నచ్చలేదు, అందుకే అట్లేదు. సర్లే గాని ఆ. మా ముగ్గురికి ఓ 10,000 ఇయ్యి. 10,000 ఎందుకు? ఆ మీ కోడలుగా యాక్టింగ్ చేస్తున్నాను కదా. అంటే నెలకు 10,000? చీ 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 చీ. నెల కాదత్తగుంట, ఒక రోజుకి. ఆ! రోజుకి 10,000? అక్క రోజుకి 10,000. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఒక్క రూపాయి కూడా ఇవ్వం. ఏం చేసుకుంటా చేసుకో ఎలా. ఓ లమ్మే. ನಾನು ರೆಡಿ ಅಮ್ಮೆ ನಾನು ಕೂಡ ರೆಡಿ. ಎಲ್ಲಿ ಹೋದಮ್ಮೆ ఏంటి ఆ మే ముగ్గురు వెళ్ళిపోయినాక ఆ ఎస్ఐ గుంతొచ్చి నీకు నీ అమ్మకి సాకిరి పెట్టేస్తాడు. అప్పుడు తెలుస్తుంది మా ఎల్లువ. వద్దమ్మా కొంచెం ఆగమ్మా. నీ 10,000 నేను ఇస్తాను. వద్దమ్మా ఇవ్వదు. నువ్వు నోరు ముయ్యరా. నోరు ముయ్. నేనే కదా డబ్బులు ఇస్తున్నాను. ఉండరా ఉండరా. 8, 9, 10. ఇదిగమ్మా 10,000 తీసుకో. థ్యాంక్స్. ఓ లమ్మి 10,000 వచ్చేసినాయి. నీకేటి కావాలో చెప్పు, వెంటనే కొనిచ్చేస్తాను. నాకు నీకు చెప్పు. నాకు నాకు బీన్స్ ప్యాంటు, టీ-పొడి షర్టు కావాలి. ఏయ్, ఛీ. బీన్స్ ప్యాంటు టీ పొడి చెత్త. ఆవిడ ఉద్దేశం జీన్స్ ప్యాంటు టీ షర్ట్ అమ్మా. ఆ, అదే అల్లడి కొంతడు ఆ రోజుతో గారెడే చెయ్యాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయ్యో. నన్ను చేతు అమ్మా కలియుగాంతం ఎప్పుడో నాకు తెలిసిపోయింది. ఎప్పుడమ్మా? ఇదిగో ఆ ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడు. ఇది కరెక్ట్ అమ్మా. ఓ ఏటి ఓ సోస్. ఏం లేదమ్మా ఊత్తిగా అంతే. అయ్యా ఓయ్. ఓ రయ్యో ఓయ్. నీకేటి కావాలి? నాకు టవల్ కావాలి కావాలా? అది అది టవల్ అంటే కింద కట్టుకున్న టవల్ కాదు, నెత్తి కట్టుకున్న టవలా. తాళం కట్టుకునే కావాలంటరా? కొనిద్దాలే. సరే మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. ఏయ్, అయ్యో దాని మదరు దాని ఫ్యాషన్. నాన్న అమ్మా ఎందుకురా? నువ్వేమన్నా చెప్పు. తనకి డబ్బు ఇవ్వడం మాత్రం నాకు నచ్చలేదమ్మా. అవును అత్తయ్య గారు, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు అత్తయ్య గారు. మీ అందరికి దండం పెడతానే. ఇదిగో వాళ్ళందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఆ 10,000 లపక్కని కొట్టుకొచ్చేయాలి మీరు. మేమా? అవును మీరిద్దరేనే. మీరిద్దరు వెళుతున్నారు, ఆ 10,000 కొట్టుకొచ్చేస్తున్నారు. ఆ ప్లాన్ తోనేనే దానికి 10,000 ఇచ్చింది. ఏదో మీరిద్దరు ఉన్నారనే ధైర్యంతోనే ఇచ్చానే. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. వదిలు, అమ్మ మీ మీద ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి, ఓకేనా? ఇదిగో చేతు, ఇప్పుడు చెప్తున్నా, చెన్నైలో వర్షం ఆగినా ఆగకపోయినా ఆ డబ్బు తీసుకొచ్చి అత్తయ్య గారు చేతిలో పెట్టే పూచి నాది. అయ్యో నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. నాకు మాత్రం ఆకలిగా ఉందమ్మా. నేను పెట్టిస్తానులేరా. కొంచెం ఆగి ఇప్పుడు పదండి అత్తయ్య గారు. మీరు వెళ్ళండమ్మా. మీరు వెళ్ళి పని అమ్మ చూడండి. పదమ్మా ఆకలేస్తుంది. రా, నీళ్ళు తాగుదారా? ఆ? నీళ్ళా? రా. అమ్మయ్యా, అందరూ పడుకున్నట్టున్నారే. ఆ బసంతి దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇదే కరెక్ట్ టైము. అవునక్క, కాకపోతే ఆ బంతి చామంతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కానీ దొరికామో నిన్ను తాడు మీద నడిపించి నన్ను రింగులోంచి దూకించి గారడి వాళ్ళని చేసేస్తారు. అమ్మో, అది నిజమేనే. సరే, ఆ రూంలో బసంత్ ఒక్కతే పడుకునున్నట్టుంది. కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా పని ముగించుకునొద్దాం, ఓకేనా? పద 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 పద.
నిన్ను చంపేస్తాను. పోయింది ఒంట్లో పవర్ కాదే, ఇంట్లో పవరు. కరెంటు పోయింది అంటున్నా. అవునక్క, అసలే అర్ధరాత్రి 12 కావస్తుంది. అసలే దయ్యాలు తిరిగే టైం అక్క. పైగా చీకటి. నాకెందుకో భయంగా ఉందక్క. వెనక్కి వెళ్ళిపోదాం. ఛీ, నీ బొంద. మరీ ఇంత పిరిగిదాని వెంటే. ఓ క్యాండిల్ వెలిగిస్తే వెలుతురు అదే వస్తుంది. దా, 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 దా. పద పద పద. అక్క, డోర్ కర్టన్స్ చూసావా ఎలా ఎగురుతున్నాయో? గాలేస్తే కర్టెన్స్ కాక మనం ఎగురుతామటే. సైలెంట్ గా రా. పద. అబ్బబ్బా. అదేంటి శిరీష, కరెంట్ లేకుండా టీవీ ఆన్ అయింది? అవునక్క, అంటే దయ్యం వచ్చిందా? అబ్బబ్బబ్బా, ఇదిగో మాట్లాడితే దెయ్యం అనుకో. నాకు కూడా కొంచెం టెన్షన్ గా ఉంది. నేను కట్టేస్తాను, నువ్వు ఆగు. అమ్మో, దెయ్యం, పద. అయ్యో, బతికిపోయావు. అక్క, ఏంటే? అటు చూడు. క్యాండిల్ ఏముంది అక్కడ? అది కాదక్క, మనం అక్కడ వదిలేసాం కదా క్యాండిల్. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మో, పదవే. పద, పద. అమ్మో, అమ్మయ్య. అయ్యో. అమ్మో, ఇంత క్లియర్ గా రాశారంటే మన పని అవుట్ శిరీష. ఇక్కడికి ఖచ్చితంగా దయ్యం వచ్చిందక్క. అబ్బే, దెయ్యం లేదు ఏమీ లేదు. నువ్వు భయపడకు, నన్ను భయపెట్టుకో, సరేనా? ఖచ్చితంగా దయ్యం ఉందక్క. అచ్చి, దెయ్యం లేదు, గడిది గుడ్డు లేదు, సరేనా? అక్క, మిక్సీ ఎలా ఆన్ అయింది? అదిగో ఆగిపోయింది. నువ్వేం భయపడకే. అక్క, అదే అదే
ఫ్రిడ్జ్. అయ్యో ఏం జరుగుతోంది? అక్క వాటర్ ఎలా వస్తున్నా? నాకైతే అర్థం కావట్లేదు. అమ్మో, ఏం జరుగుతోంది? అక్క డబ్బులు ఎక్కడ దాచిందంటే అది ఏమోనే. సౌండ్ ఏంటే? ఏమో అక్క. అక్క ఏంటక్క దీనికి ఏమైంది? బసంతి. బసంతి బసంతి ఏ లత, శిరీష, ఏ లత, రాత్రి వెళ్ళి డబ్బులు కొట్టుకొచ్చేస్తాము అన్నారు. ఇంతవరకు రాలేదు. ఎక్కడ చచ్చారో లత. వీళ్ళేంటి ఇక్కడ పడుకున్నారు? ఏ శిరీష, లత, లేవండి, లేవండి. ఏ లత, లే లే, లేవండి. దెయ్యం అంటే చంపుతా. నన్ను దెయ్యం అంటావంటే భూతమా? దయ్యం అనింది మిమ్మల్ని కాదు అత్తయ్య గారు. మరి రాత్రి మాకు మధుమతి కనపడింది అత్తయ్య గారు. మధుమత? అవును అత్తయ్య గారు. చిన్నరమైన చచ్చిపోయిన మధుమతి మీకెలా కనిపిస్తుంది? అయ్యో నిజం అత్తయ్య గారు. బసంతి దగ్గర డబ్బులు నొక్కేద్దామని హాల్లోకి వచ్చాం. సడన్ గా కరెంటు పోయింది. అంతా చీకటి. ఊ అని నక్క అరుపు. ఆయన పెంచిందా? లేదత్తయ్య గారు. మరి ఊ అని ఎందుకు అరిచారే? ఎఫెక్టివ్ గా ఉంటుందని. చంపుతా. సౌండ్ ఆపేసి సరిగ్గా చెప్పండి. అలాగే. వెంటనే ఒక క్యాండిల్ వెలిగించుకుని బసంతి రూమ్ వైపు వెళుతూ ఉన్నాం. అని పెద్ద అరుపు వచ్చింది. ఎక్కడ? టీవీలో అత్తయ్య గారు. కరెంట్ పోతే టీవీ ఎలా ఆన్ అవుతుంది? మీ కంటికి నేను పిచ్చిదాన్ని కనిపిస్తున్నానా? అయ్యో నిజంగానే వచ్చింది అత్తయ్య గారు. అలాగా? ఆ తర్వాత ఏమైంది? అలా ముందుకి వెళ్ళగానే అద్దం మీద లతా, శిరీష మీ పని అవుట్ అని రాసుంది అత్తయ్య గారు. ఎవరు రాశారే? కనిపించలేదు అత్తయ్య గారు. కామెడీ చేస్తే చంపుతా. కనబడకుండా ఎలా రాస్తారే? అయ్యో నిజంగానే రాశారు అత్తయ్య గారు. ఆ తర్వాత ఏమైంది? ఫ్రిడ్జ్ లో బాటిల్ తీసి గ్లాసులో ఇలా వాటర్ పోసారు అత్తయ్య గారు. వాటర్ ఫ్రిడ్జ్ ఎవరు పోసారే? కనిపించలేదు అత్తయ్య గారు. ఆ తర్వాత ఏమైంది? సడన్ గా మిక్సీ ఆన్ చేశారు అత్తయ్య గారు. ఎవరు? కనిపించలేదు. డబ్బులు కొట్టేయమంటే కొట్టేయకుండా హరికథలు చెప్తున్నారా? లేదంటే
కొట్టేసిన డబ్బులు నొక్కేయడానికి హారర్ స్టోరీలు చెప్తున్నారా? మీ మీద ఒట్టు అత్తయ్య గారు. ఏయ్, అంటే దొంగ ఓట్లతో నన్ను చంపేద్దామనా? అయ్యో ఏయ్, ఇప్పుడే మీరు చెప్పిన అద్దం దగ్గరికి వెళ్దాము. అక్కడ అక్షరాలు లేవు. మిమ్మల్ని శిక్ష తప్పదు. రండి. పదండి. అయ్యో వినరు. మీ కళ్ళతో మీరే చూడండి. ఇదిగో